ఇప్పుడు మళ్ళీ కాసేపు మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సో ఎగ్జామ్ లో మీరు అందరూ బాగా రాస్తారు కదా, ఎలాగో మార్కులు వచ్చినా రాకుండా రాయడం అయితే క్వశ్చన్ పేపర్ 2-3 సార్లు రాయడం అలాంటి ఉంటుంది. గ్యారెంటీ ఆన్సర్ షీట్ నింపుతాం మనం. సో ఇప్పుడు ఎంతమందికి రాయడం అలవాటు, రాయడం ఇష్టం, అలవాటు? ఈ నలుగురు రండి కింద. ఓకే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చికెన్ కర్రీ కావాలి నాకు. చికెన్ కర్రీ ఎలా వండుతారు? రెడీ, యాక్షన్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. స్టడీస్ కాకుండా ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా మీకు? సింగింగ్ కానీ అక్కడుండి చేసేవాని ఇమిటేషన్స్, డైలాగ్స్? ఖడ్గం డైలాగ్ చెప్తా. ఖడ్గం డైలాగ్ చెప్తా, చెప్పు. ఓరీం లేచుడా, ఓరీం లేచుడా, ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని క్రూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసుకుని, నీ దోపిడితో మా సంపదను సొంతం చేసుకొని, నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గం రమ్ము. మా హైందవ వీరుల మొగతనం ఏంటో చూపిస్తాను. మీరు 30 years ఇండస్ట్రీ, నాకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. ఇంకా హలో ప్రదీప్. హలో. వీలైతే ప్రేమిద్దాం ప్రదీప్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. నేను అదే పనిలో ఉన్నా. తప్పకుండా. పోయేదేముంది చెప్పు, అలా నవ్వుతూ ఉండు, బాగుంది. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటా. అడగండి. ఒక అతన్ని రూమ్ లో లాక్ చేస్తారు. ఆ రూమ్ కి 3 doors ఉంటాయి. సో ఒక డోర్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు, ఇంకో డోర్ దగ్గర 3 months నుంచి ఏం తినకుండా ఉన్న పులి ఉంటుంది, ఇంకో డోర్ దగ్గర డాగ్ ఉంటుంది. సో ఇంకొక అతను అతన్ని సేవ్ చేయడం కోసం ప్రయత్నిస్తాడు. సో ఏ డోర్ నుంచి అతను వెళ్తాడు లోపలికి అతను సేవ్ చేయడానికి? పులి ఉన్న డోర్ లోంచి వెళ్తాడు. కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఆన్సర్ గా చెప్పు, ఎందుకు వెళ్తాడు పులి ఉన్న డోర్ లోంచి? అంటే 3 months నుంచి ఏం తినకుండా ఉంటది కదా, సో అదే చనిపోయి ఉంటది. అమ్మాయి 10 నాకు తెలియదు ఆన్సర్. చీకట్లో రాయేసా? 3 నెలల నుంచి అది ఏం తెలియదు కాబట్టి నీరసంగా చనిపోయి ఉంటది. అవును. 10 టైమ్ అప్. బొక్క పెట్టి దారం దూరిచి ఇచ్చేసి ముడేసి. కాదు బంగారం, హెడ్డింగ్ సగం తినేసేవంటి, చికెన్ ఎడ్ గాల్లో ఉంది. నన్ను చికెన్ షాప్ కి వెళ్తా, అప్పుడు చికెన్ ని చూస్తా, అది గర్ల్ ఆర్ బాయ్ అని చూస్తా. యు పర్వట్. తర్వాత అది ప్రోజ్నెట్ హా లేదా PROGNET ఏంటి చెప్పు? ప్రోజ్నెట్ హా లాదా చూస్తా. ప్రోజ్నెట్ ప్రెగ్నెంటా లేదా అని చూస్తా. మళ్ళీ ఇంటికి తాచి తెచ్చి వైన్ తో వాష్ చేస్తా. కోడిని వైన్ తో వాష్ చేస్తావా? చేస్తా. కానీ THA ఓకే తాని. తర్వాత ధోని ఎందుకు వచ్చాడు? DHO ఏంటిది? ధోని. దాన్ని పల్లి మసాలా చేసి వండుతా. అదే CHASI. ధోని, మళ్ళీ ధోని వచ్చాడు. దాని తింటా. అపుదు ప్రదీప్ అన్నని నేనా ఈదరం ధోనికి కింద ఫైర్ పాతుకుని. నేను ఏదైనా కావాలని తప్పు చెప్తున్నానని మీరు ఫీల్ అవ్వచ్చు. గోర్ సే దేఖే ఇస్ ఇన్సాన్ కో. అన్న మళ్ళీ పేపర్ లీక్ అవుతుంది అన్న బయట. ప్రోజ్నెట్ నా పేపర్ లీక్ అవుతుంది బయట. ఇదిగో ధోని లేడనుకుంటున్నారు కదా మీరంతా. DHO ధోని ఉన్నాడు. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఇదరం ధోనికి కింద ఫైర్ పట్టుకొని. తప్పు నాన్న, ధోనికి కింద ఫైర్ పెట్టకూడదు. M రజిత భార్గవి రోల్ నెంబర్ రాయలేదంటమ్మా. ఎలా అయితే నెంబర్ 1 ఆవిడ నెంబర్ 1 అని పెట్టింది. ఫస్ట్ హెన్ తెచ్చుకోవాలి. 2
దాని బొచ్చు పీకాలి 3 హెన్ని కట్ చేయాలి. కావాల్సిన పదార్థాలు అని హెడ్డింగ్ సైడ్ లో. తోటకూర, గోంగూర, నువ్వు సీరియస్ తీసుకున్నావు ఈ టాపిక్. నువ్వు తోటకూర, గోంగూర, ఉప్పు, కారం, వాచ్మెన్ ఎందుకు? వాటర్ మిలన్. ఓకే, వాటర్ మిలన్. గ్రాప్స్, గ్రేప్స్. ఓకే, ఆనియన్, పీనట్స్. ఈ లాస్ట్ ఆవిడ ఎవరు? తయారు చేయు విధానం అని హెడ్డింగ్ పెట్టారు ఆవిడ. అన్ని మిక్స్ చేసి స్టోర్ లోకి వెళ్ళి స్టవ్ మీద పెట్టాలి. నోట్, ప్లీజ్ ఆన్ ది గ్యాస్ స్టవ్ అండ్ దెన్ సర్వ్ విత్ ఆనియన్స్. నెంబర్ 2, కుక్ ఎట్ 100 degrees. థర్మామీటర్ పెడతా స్టవ్ లో, అది 100 ఎట్టా తెలిసింది నాకు. ఎంత పద్ధతిగా. ప్రదీప్, నాకు తినడం తప్ప ఉండడం. ఇది చూస్తుంటే నువ్వు ఎలా తిందాం అనుకుంటున్నావు రాసినట్టుంది, ఎలా వండుదాం అనుకుంటున్నట్టు కాదు. చాలా అద్భుతమైన కళాఖండం వచ్చినది. దయచేసి దీన్ని ఈటీవీ అభిరుచి వాళ్ళకి చూపించద్దు. చాలా బాగుంది, అసలు చాలా కొత్తగా ఉంది తెలుసా అసలు. మా ఇంటికి వస్తే నేను అదే పెడతా. ఇప్పటి వరకు కోడి తెచ్చి బొచ్చు పీకడం వరకే అయింది ఇది. ఇంకా కూర్చో అమ్మా. ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా చూసుకున్నావు? ఆవిడ నేను మాట్లాడడానికి. చికెన్ కర్రీ తయారు తయారు చేయు విధానమా? ఓకే. మందు బాగా ముందుగా మా అమ్మ పిలిచినప్పుడు వెళ్లకుండా నా పైన కేకలు వేసినప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఆమె బాధ ఏంటి అని మనం మాట్లాడుకుంటోంది. చికెన్ కర్రీ తయారు విధానం కదా. మధ్యలో మీ మమ్మీ ఎందుకు వచ్చారు? ఇది పెద్ద కదా. కూర్చో తల్లి, కూర్చో. రే ప్రాజినెట్, ఆమె బాధ ఏంటో అని అడిగాను. అయితే నన్ను చికెన్ కర్రీ చెయ్యమన్నది. అప్పుడు నేను నవ్వి పీకినో తీ అని నా ఫోన్ తీసుకుని చాట్ చేస్తున్నా. మా అమ్మ అప్పుడు నేను చెయ్యను అని అనాని నా నెట్. నీకేం పాపం చేశాను నేను? వీడే తేడా అనుకున్నాను, నువ్వు వీడికంటే తేడాగా ఉన్నావు. చికెన్ అని ఒక పదమైన వచ్చింది ఇందులో. కూరగా వస్తున్నాయి. ఇంకా మా తల్లే వండడం దగ్గర నుంచి మొదలు పెట్టాలంటే అందరూ ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి నుంచి మొదలు పెడతారు. ఈవిడ అసలు ఇదంతా జరగక ముందు సోఫాలో కూర్చొని ఏం చేసిందో రాస్తుంది. ఇక్కడికే ఒక ఎడిషనల్ అయిపోయింది. బాగా రాస్తావు అయితే నువ్వు. కట్ చేస్తా అని చెప్పింది. అప్పుడు నేను వెంటని చికెన్ షాప్ కి వెళ్ళకుండా కర్రీ పాయింట్ కి వెళ్ళి చికెన్ కర్రీ 50 రూపీస్ కి ఇవ్వమని అడిగాను. అందులో నేను లెగ్ పీసెస్ వచ్చేలాగా చూసుకున్నాను. మా అమ్మకి తెలియకుండా ఇంటిలోంచి అజనీలో వేసేకి కర్రీ రెడీ అని చెప్తా. మధ్యలో సంతకం పెట్టింది ఏందో ఉండా చుట్టూ. ఏంటిది? దీన్ని ఎవరికి చెప్పుకోను నేను? ఇదేంటిది? ఒక ఎక్స్ప్లెయినరీ మార్కు 4 చుక్కలు. కర్రీ తినేటప్పుడు ఆనియన్స్ పక్క వేసుకుని తినమని చెప్తా. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ ఎలా వండుతారని అడిగా. బాగా తింటా, కర్రీ పాయింట్ బాగా తింటా. ఇగో ప్రాజినెట్, ఏంద్రా బాబు నువ్వు నాకు? అమ్మా నీ కళాఖండం ఏంటో ఇదే. కూర్చో. పానీపూరీలో వాటర్ ఫిల్టర్ చేసుకుని నాకు మార్నింగ్ లేవగానే కోడి కూసింది. అది వినగానే చికెన్ తినాలనిపిస్తుంది. మేకరిస్తే మటన్ తినాలనిపిస్తుందా ఏంది? వెంటనే ప్రదీప్ ఫిష్ మార్కెట్ కి వెళ్ళి, నాకు ఫిష్ మార్కెట్ ఉందా? వావ్, అరే ప్రాజినెట్ నువ్వు నాకు చెప్పలేదేంట్రా? వెంటనే ప్రదీప్ ఫిష్ మార్కెట్ కి వెళ్ళి చికెన్ లేతది తీసుకొచ్చాను. ఈ ముగ్గురు కంటే తేడా నువ్వు. వాడు అడిగినట్టు ఫిష్ మార్కెట్ లో కోళ్ళు ఏం చేస్తున్నాయి? కొత్తగా పెట్టారు. ఫిష్ తినడానికి వచ్చా. చికెన్ ని మంచిగా ఉజాలాలో కలిపి
వాషింగ్ మెషిన్ లో ఏసీ కడిగాను, తర్వాత దోశ ప్యాన్ పెళ్లి స్టోర్ వెలిగించాను, తిని షుగర్ వేసి కడగాలి ప్యాన్ ని, ఆ తర్వాత ఉన్న మసాలాలు వేయాలి, తర్వాత గన్నేరు ఆకులు వేయాలి టేస్ట్ కోసం, తర్వాత ప్రదీప్ కి కాల్ చేసి టిప్స్ అడగాలి ఎందుకంటే ప్రదీప్ కి కూడా నాలాగే ఏం రాదు కాబట్టి. ఎవరే ప్రాజెక్ట్ విన్నావా? తర్వాత రోజ్ వాటర్ వేయాలి, కలర్ కోసం రిబ్బన్ పేపర్లు వేయాలి. వేరుశనగ హూ ఇస్ వేరుశనగలా? ఓకే. వేరుశనగకాయ ఆకులు మాత్రం మర్చిపోకుండా వేయాలి. వేరుశనగకాయలకి ఉల్టా పెరిగిద్దిగా, భూమిలోకి వచ్చింది కాదు. ఖర్జూర పళ్ళు వేసి దింపాలి. ఇరానీ ఇసుక నాకు గుర్తొచ్చిందంటే నేను అసలు చికెన్ వేయలేదు. వెరీ గుడ్ అమ్మా, చాలా అద్భుతాలు అమ్మా. తిన్న తర్వాత కానీ తింటుంటే మాత్రం మాకు బావార్చి బిర్యానీ కూడా వేస్ట్ అనిపిస్తుంది దీని ముందు. అవునులే అమ్మా, ఉజాలలో కడిగి వాషింగ్ మెషిన్ లో ఆరబెట్టిన చికెన్ అలాగే ఉంటది. వెళ్ళండి నలుగురు, సూపర్. నలుగురులో అద్భుతం. వెళ్ళండి, సూపర్. థ్యాంక్ యూ నలుగురికి. చాలా కష్టపడి రాశారు పాపం, కానీ చాలా బాగా రాశారు. వీటిని జిరాక్స్ చేసి మీ కాలేజీలో అందరూ మేము పంపిస్తాం. మీకు స్పెషల్ గా ఫ్రేమ్ కట్టిపిస్తాం.